హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మ్యాన్ సుకుమార్. లేజీ ఫెలో లవ్ స్టోరీ టీజర్ ఇంతవరకు ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. సో ఎపిసోడ్ 1 కూడా 2 వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు కదా, అందుకే చూస్తున్నాను. చచ్చిపోవడం అంటే అంత కామెడీగా అనిపిస్తుందా బ్రో? చావాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా బ్రో? అవును బ్రో, నీలాంటి వాళ్ళకి బతకడానికి లేని ధైర్యం సావడానికి వస్తుంది బ్రో. నువ్వు ఎలా చేస్తావు నేను చూస్తాను. నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకేం తెలుసు బ్రో? నేను పడుతున్న బాధ నువ్వు పడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సరే బ్రో, నాకు ఆఫీస్కి 1 అవర్ టైం ఉంది. ఈ లోపు నీ బాధ నాతో చెప్పుకో. సరే కూర్చో, నాకు తెలిసింది నీకు చెప్తాను. నీకు నచ్చితే నీ లైఫ్ నువ్వు రన్ చేసుకో, లేదంటే నీ చావు నువ్వు చావు. వచ్చేసావా మచ్చా? ఫోన్లో ఎంత రావద్దన్నా సరే వచ్చి దొబ్బావు కదరా. ఇక నాకు స్టార్ట్ అయింది బ్యాట్ టైం. హాయ్ రమ్మమ్మ, ఎలా ఉన్నా? బాగున్నా మచ్చా. ఏంట్రా మచ్చా సడన్గా వచ్చావు? ఏం లేదురా, మన బ్యాచ్లో సెటిల్ అయింది నువ్వు ఒక్కడే కదరా. వెళ్ళొద్ది కానీ వచ్చిన పని ఏంటో చెప్పు ముందు. రేపు ఎంట్రీ ఉంది మామ, ఎలా అయినా నువ్వే డ్రాప్ చేయాలి మామ. సరేలే. ఇప్పుడే బస్ దిగాను, చాలా టైర్డ్ ఉందిరా. 5 డేసే కదా కన్నా, నేను వచ్చేస్తాలే. అమ్మో డాడీ ఉన్నారు, బాయ్ బాయ్. ఏమే అమ్మాయి వచ్చింది, ఇలా రా. అమ్మాయి వచ్చిందా? బాగున్నారా డాడీ? ఏంటే చికెన్ తర్వాత అమ్మాయిని లోపలికి పట్టుకెళ్ళు. డాడీ డాడీ డాడీ, చెప్పమ్మా. నాకు ఒక 2000 కావాలి డాడీ. 2000? బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి. ఇదిగో 200 ఉన్నాయి, తీసుకో. 200 డాడీ? ఫేర్ అండ్ లవ్లీ కూడా రాదు డాడీ. కావలిస్తే నాకు కిట్ ఉపయోగించుకో. ఏంటి, ఆ షేవింగ్ కిట్టా నేను తీసుకోవాలా? నాకేం వద్దు. ఏంటండి అమ్మాయి 2000 అడిగితే 200 మాత్రమే ఇస్తారా? మేడం మీద 2 కుర్రోళ్ళు ఉన్నారు. నెలకి రెంట్ ఇవ్వడం మాత్రం చేత కాదు కానీ దానికి తోడు ఎక్స్ట్రా అబ్బాయి కూడా వచ్చాడు. వాడికి కూడా రెంట్ సరిగ్గా అడగట్లేదు మీరు. లేట్ అని ఇచ్చేస్తున్నారు కదా, తెల్లవారైనా బర్రె ఎందుకు తింటావు? మీకు చెప్పడం వేస్ట్ అండి. Yes, come in. Sit down. రెజ్యూమ్ ఏది? రిజ్యూమ్ ఏంటి సార్? నువ్వు చదువుకునే సర్టిఫికేట్స్ ఇందులో ఉండాలి. నేను చదువుకుంటే నేను ఎందుకు వస్తాను సార్? మరి ఎందుకు వచ్చావు? మీ ఆఫీస్లో కత్లాంటి అమ్మాయిలు ఉన్నారంట కదా సార్, అందుకే వచ్చా. నువ్వు లైన్ వేసుకోవడానికి కంపెనీ కావాలా? రిజెక్ట్. ఎందుకు సార్ కోపం? మీ ఆఫీస్లో కత్లాంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వచ్చా సార్. సెక్యూరిటీ ఎవరు పంపించారు అయితే లోపలికి? సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నావా, ఇంకేదైనా అనుకుంటున్నావా?
నువ్వెప్పుడు వచ్చావు మచ్చా? నమ్మక ద్రోహి, నీ కోసం మంజూరే తెస్తే ఎవరితోనూ తాగుతావా? అదేం లేదు మచ్చా, ఊరి నుంచి ఫ్రెండ్ వచ్చాడు. అంతేరా, కొత్త ఫ్రెండ్ రాగానే పాత ఫ్రెండ్ మర్చిపోతావు. ఎవడు మచ్చా వీడు ఇలా ఏడుస్తున్నాడు? అరే మచ్చా, మనోడే, ఏమనుకోకు. దా కూర్చొని తాగుతాం దా. పా, మంచి ఛాన్స్ దొరికింది. ఈరోజు ఎలాగైనా కుమ్మియలే, మొత్తం ఈయన తాగేస్తాం. వీళ్ళకి ఒక్క సొక్క కూడా ఉంచను వీళ్ళకి. మనోడే మచ్చా, నాతో రూమ్లో ఉంటూ జొమాటోలో చేస్తాడు. హాయ్ మచ్చా. మనీ సిద్ధు, అది కాదు మచ్చా, అసలు నువ్వు ఎందుకు వచ్చా? అమ్మాయి కోసం వచ్చేసాం మచ్చా. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామని వచ్చేసాం మచ్చా. సిటీలో అమ్మాయిలు అంత మంచి వాళ్ళు కాదు మచ్చా. పొరుగురా మచ్చా, రేపు వెళ్దాం. ఊరంతా తిరిగి నీకు నచ్చిన అమ్మాయిని పటాయించు. నేనున్నా. థ్యాంక్స్ మచ్చా. నేనున్నా. వద్దు మచ్చా, వద్దు మచ్చా, ఫుల్ అయిపోయింది. వద్దు మచ్చా, ఫుల్ వద్దు మచ్చా, ఫుల్ అయిపోయింది మచ్చా. బాగా కలిసిపోయారా మందు నీళ్ళలాగా. ఇప్పుడు తాగింది ఉదయం బాగా దిగిపోగలదు, చూసుకోండి. ఏం చేద్దాం, బోర్ కొడుతుంది. పార్లర్కి వెళ్దామంటే మనీ చాలవు. డాడీ పైన కుర్రోళ్ళు రెంట్కి ఉన్నారన్నారు కదా, ఒక్కడు కనిపించడం లేదేంటి? ఐడియా. అరే ఎవడ్రా వాటర్ పోసింది? లేకురా, లేకు. ఎవడ్రా వాటర్ పోసాడు? ఏంట్రా మాకిది? రే, నా మీద కూడా పడ్డాయిరా. పైనుంచి పక్షులు వెళ్తూ పోసుంటాయిరా. పడుకోరా. అది నిజమేరా, పడుకో. పక్షులు పోయడం ఏంట్రా? రే, పక్షులు పోయడం ఏంట్రా? అరే అరే రే మామ, చూడరా మంచి. అరే, అలా అలాగే ఉంటారా మామ, బర్ర పాడు మామ. మరి ఏమనుకున్నా? చూసావా అంత మంచి అమ్మాయి. బాగున్నాను మామ. చూడు మామ, ఎవరు కావాలో?
ఎందుకురా ఎవరు కావాలి? అరే అరే పోలీస్ రా రే. రే రే ఆగండి రా. గర్ల్స్ కాలేజ్ దగ్గర మీకు ఏంట్రా ఇక్కడ పని? ఎందుకు తిరుగుతున్నారు మీరు? 1 అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడెక్కడే తిరుగుతున్నారు. అరే నన్ను చెప్పండి అమ్మా. ఓ జొమాటో. అవును సార్. ఓకే ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పండితిరా స్టార్ట్ చేయరా స్టార్ట్ చేయి. వెళ్ళొస్తాను సార్. రాహుల్, నాన్న రాహుల్. పిన్ని గారు చెప్పండి. బాబాయ్ బయటికి వెళ్ళారు, చెల్లిని షాపింగ్ తీసుకెళ్ళాలి. నీకేమైనా అవుతుందా? సరే పిన్ని గారు, బైక్ ఇచ్చి తీసుకొస్తా. పిన్ని గారు, రే నువ్వేంట్రా ఇక్కడ ఇంత వేగంగా ఎలాగొచ్చావు? నాకు తెలుసు మావా నువ్వు హెల్ప్ చేస్తావని. మావా ప్లీజ్ మావా. రే అమ్మాయికి నువ్వు ఎవరో కూడా తెలియదురా. అది కాదు మావా, నేను చూసుకుంటా మావా. ప్లీజ్ మావా అమ్మాయికి కూడా ఇష్టమే మావా. వాడితో వెళ్ళా నీకు ఓకేనా? రే ఆపండ్రా, కింద పెట్టండి. అసలు నీ సంగతి ఏంటో చెప్పురా. అమ్మాయిని నేను తీసుకెళ్తే నువ్వు వచ్చి బతిమాలదేంటి? ఆ అమ్మాయి నీతో వచ్చేయడానికి రెడీ అయిపోయింది ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది మజా, నేను ఆ అమ్మాయి లవ్ చేసుకుంటున్నా మజా. ఏంటి వానరమ్మయ్యా? నిజమా? నువ్వు ఎగ్జైట్ అవుతున్నావు ఏంట్రా? వానర్ అమ్మాయి అతను కానీ తెలిసిందనుకో. వానరమ్మాయి అయితే సీఎం అమ్మాయి అయితే మనోడు లవ్ చేసాడు, పెళ్లి చేస్తున్నాం అంతే. మచా ఈ యాపీ మూడ్లో ఒక్క చిన్న పాట వేసుకో, ఒక్క చిన్న పాట. అనుకోకిలా నువ్వు పాడమన్నావు తాగే. అలాగా అంటాడే. ఒక్క చిన్న సాంగ్ ప్లీజ్, ఒక్క సాంగ్ వేసుకో. నేను పాడితే ఏంటి, నువ్వు పాడితే ఏంటి మామ? పాడేసే. నేనా? రెచ్చిపో మచ్చా. రే లుంగి దించిరా, చూడలేకపోతున్నా. ఇంది మూలానా మై ఫ్రెండ్, నేను చెప్పేది ఏంటంటే మనకి రెంట్ ఫ్రీ. ఎందుకంటే మనడు వానరమ్మని లవ్ చేశాడు తనానా తందానా. ఇంకోటి కరెంట్ బిల్ ఫ్రీ. ఎందుకంటే మనడు వానరమ్మని లవ్ చేస్తాడు తనానా తందానా. పూజ మై ఫ్రెండ్స్,
నేను చెప్పేది ఏంటంటే మన బొవ్వ తినాలంటే పక్కోడి షాప్కి వెళ్ళి పెరిగి ప్యాకెట్ సాంబార్ ప్యాకెట్ తెచ్చుకుందాం. ఇంకోటి వీళ్ళు లవ్వు వానరామల్ లవ్ చేసాడు కనుక మనకి మెస్ బిల్ కూడా ఫ్రీ అండ్ తనానా తందానా తనానా తందానా తనానా తందానా. రే ఆపండి రా, ఇదంతా బాగానే ఉంది కానీ ఓనర్ కానీ విషయం తెలిసిందనుకో. ఆ లవ్ చేశాడు మంచి హ్యాపీ మూడ్లో ఉంటే తలముడు చేస్తావా నువ్వు? చంపేస్తాను నిన్న, ఆగరా రే, ఆగండ్రా రే, ఆగరా. చంపేస్తాను నిన్న. అరే ఆగరా ఆగరా మనమేంద్రా మందు తాక్కున్నట్టలా కొట్లాడుతున్నాం. మనం ఎలా ఉండాలి? మందు తాగి డీసెంట్ గా నువ్వు ఉండాలి. చెప్తాను కాబట్టి అది వదిలేస్తాను, లేకపోతే ఆగరా రే, రే నేను చెప్పింది వినరా. రే నీ చెప్పింది వినరా. మనల్ని బయటికి తోసేస్తారు తందానా తందానా. మన బతుకంతా రోడ్డు మీదేరో తందానా తందానా. ఈ విషయం మన ఇంట్లో తెలిసిందనుకోరు తందానా 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 తందానా. మన బతుకంతా గుడమెట్లేరు తందానా 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 తందానా. అరే రే ఆపండ్రా. అరే మామ, పొద్దున నేను వెళ్తుండగా నా గుండె జారిపోయింది మామ. ఎందుకురా? పొద్దున కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, పోలీసుడు పట్టుకున్నాడు మా. పోలీసుడా? అయినా ఇంటి కిందనే పాపాన్ని పెట్టుకొని ఊరంతా ఎత్తుకడం ఏంది మచ్చా. అదే మా ఊర్లో ఉండి ఉంటే ఆ బక్కదాన్ని ఇచ్చి పెళ్లి చేస్తుండేరా. ఆ పక్కదాన్ని ఎవడురా పక్కదయ్యా? ఊర్లో ఉంటదిలే మచ్చా, వీడి మరదలు. దాంతో నేను పెళ్ళెత్తి బతుకు బొగ్గుపాలు అయిపోద్ది మచ్చా. వాండ్ర అమ్మాయిని లవ్ చేసి నేను నీకు సపోర్ట్ చేస్తా. మీరా నిజమైన ఫ్రెండ్స్. Thank you.